రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2029 లో మన ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడైతే ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు అన్ని రాసి పెట్టుకోండి. వాళ్ళు దేశం వదిలేసిపోయినా అధికారంలో ఉన్నా లేకున్నా వాళ్ళకి మనం ఏందో పిలిచి మరి చూపెడదాం, వాళ్ళకు మామూలుగా ఉండదని చెప్పేసి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 2029లో ప్రభుత్వం వచ్చిందంట. సరే, ఇప్పుడు ఒకరు మామూలుగా ఉండిద్ది కానీ ఎవరైనా కానీ ప్రభుత్వం రాదని లేకపోయా. మొన్న కూడా 170 వస్తుందని చెప్పాడు 2024లో. ఎన్ని వచ్చినాయో ప్రజలు చూశారు. అది అంతే. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకత్వంలో ఈరోజు పైన సెంట్రల్ సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో అప్పులు కొప్పై పాతాళానికి పోయిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అంచెలంచెలుగా ఈ 11 నెలల్లో చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంకో 20 సంవత్సరాలు అక్కడ కూటమి ప్రభుత్వమే రన్నింగ్లో ఉండింది ఆంధ్రప్రదేశ్లో. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో నారా లోకేష్ గారు పవర్ షేరింగ్ అన్న చేసుకుంటారేమో కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వరని నేను అనుకుంటున్నాను. అంటే రారంటారా మరి జగన్మోహన్ గారు నెక్స్ట్? ఈసారి ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడో లేదో డౌట్ నాకు. సో మరి లిక్కర్ స్కామ్ లో జగన్ గారు ఉన్నారని చెప్పేసి అంటున్నారు కదా, మరి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? కంపల్సరీ అండి. పోయిన గవర్నమెంట్లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి తప్పులు చేశారో వాళ్ళందరూ ఈరోజు ఇంచులించులుగా స్టెప్ బై స్టెప్ ఈరోజు శిక్షలు అనుభవిస్తున్నారు. ఎగ్జాంపుల్ చూస్తుంటారు వల్లభనేని వంశీ, అలాగే ఎవరెవరైతే తప్పులు చేసి అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడారో వాళ్ళందరూ ఈరోజు ఎవరైనా కానీ శిక్ష కంపల్సరీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వీటిలో అరెస్ట్ అయి ఉంటే చట్టం తన పని తాను చేసుకుని పోయింది. మరి అధికారంలో లేనప్పుడే ఇలా బెదిరిస్తున్నారు కదా, మరి జగన్ గారు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది? పోయిన 5 సంవత్సరాలు చూశారు కదండి. చూసి మళ్ళా ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారా? ఈరోజు వచ్చే కంపెనీలు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకంతో ఈరోజు చాలా కంపెనీలు వస్తున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంక వచ్చే కంపెనీలు కూడా రావు. మరి కేజీ బంగారం BMW కార్లు అవన్నీ ఇస్తా అంటే ఏది మళ్ళీ ఇస్తా అంటే కేజీ బంగారమా? సరే ఇవ్వమనండి. ఏదో కేజీ బంగారం కేజీ బంగారం ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ఈరోజు మొన్న కూడా మ్యాక్సిమం మన కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో వేసింది మొత్తం ఎంప్లాయీస్ అంటే చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులే మన తిరగబడి వేసారు. ఈరోజు వాళ్ళ ఓటింగ్ అనేది వాళ్ళకు ఉంది. సో మరి ఏపీ లిక్కర్ స్కామ్ లో దాదాపుగా 1000 కోట్ల వరకు బంగారం రూపంలో మార్చారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం? ఆ బంగారం మొత్తం ఏడబెట్టారు నాకు అర్థం. KGFలో ఏమైనా పెట్టారేమో. అది వెలక తీసి త్వరగా అది మొదల్లో ప్రభుత్వానికి డబ్బులు లేవు. ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఆ బంగారాన్ని ఏడన్నా ఉంటే పట్టుకొని అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగించాలని నేను కోరుతున్నాను. ఏమండి, ఈయన పెట్టాడు పథకాలు పోల్డ్ అన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఏదో లైన్ అన్నీ ఇవ్వగలి కదా. ఎలా అలాగే ఇంకా ఇప్పుడు ఈయన 190 పెడితే ఆయన 300 పెడతాడు, అప్పుడు గెలుస్తాడు. గెలిచేస్తే ఇలాగే ఒకరికొకరు కత్తులు నూరుకుని మనం ప్రజలను పాడు చేస్తామే కానీ ఇందులో ఏంటండి ఆవేశం? గెలుస్తారంటే 190 చెప్తున్నాను. 100 పథకాలు పెట్టి గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు. 200 అంటాడు. రేపు పొద్దున మనం పిచ్చోళ్ళు ఇలా వేస్తామేక. వెళ్తే వాళ్ళు పగలాలు మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. మరి రెడ్ బుక్ లాగా గుడ్ బుక్ అని చెప్పి రాసి పెట్టి ఏమంటే వాళ్ళు ఆ పథకం పెడితే రేపు పొద్దున్న గ్రీన్ బుక్ అంటాడు, రాత్రి నీలం పుస్తకం అంటాడు. బలం వచ్చిన తర్వాత ఎవడు మాట్లాడటానికి ఏంటండి, బలాన్ని బట్టే ఉంటుంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పేసి అన్నారు. ఏమంటే ఆయన ఆలోచించాడు. ఇంకా ఎక్కువ ఏంటంటే ఆలోచించంటే మామూలు పెన్షన్ ఇంకా ఏదో పెంచాలన్నారు. 4000 అన్నది 3000 అన్నది నేను పెంచలేను, హాస్పిటల్ చాలదన్నాడు. అలాగేం చెప్పలేదుగా. మరి ఈయన ఇస్తానన్నాడు, గెలిచాడు, ముందే దానికే సంతకం పెట్టాడు. అధికారంలో లేనప్పుడే ఇలా బెదిరిస్తున్నారంటే ఒకవేళ జగన్ గారు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది? ఏమండి, ఇంత ముందు జగన్ ఉన్నాడు, మళ్ళీ జగన్ వచ్చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి అన్నాడు, ఇవాళ ఏంటి కుర్చీలో కూర్చున్నాడు. మరి లిక్కర్ స్కామ్ లో జగన్ గారు అరెస్ట్ అవుతారంటారా? ఏమండి, నేను అంత పెద్ద నాయకుడిని కాదండి. నేను ఆల్రెడీ వ్యవసాయం చేసుకునే రైతు పెట్టిన. ఏమన్నా తగ్గితే బాగోలేదని వాళ్ళే చర్చ అసెంబ్లీలో పెడుతున్నారు. ఇప్పుడు తగ్గితే గవర్నమెంట్కి ఆదాయం రాదని వాళ్ళే సస్పెండ్ పడుతున్నారని నేను పేపర్లో చదివా. ఏమండి, తగ్గించాలని వాళ్ళకి గవర్నమెంట్ అండి, తగ్గితే తగ్గించవచ్చు, రాత్రి వదిలేయచ్చు. 2029లో మళ్ళీ ఇంకా 5 years టీడీపీ కూటమి ప్రభుత్వమే గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది.
నువ్వు ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టమని ఈ మాటలు మొత్తం అల్లాడప్ప మాటలు. నెక్స్ట్ కూడా 2029 తర్వాత కూడా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఎవరు ఏం చేయలేరు. అట్లా చేసిన వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో చుట్టూ తిరుగుతున్నారు. బోరుగడ్డ అనిలు మన ఉదాహరణ 30 కిలోలు తగ్గానని ప్రెస్ మీట్లో చెప్పాడు. ఇంకా మనం ఏం చేయలేము, ఇంకా చెప్పేది ఏమి ఉండదు. వీళ్ళందరూ మొత్తం ఆషామాషి మాటలు చెప్పి అల్లాటప్ప మాటలతో వీళ్ళు ఊరకట్ట డైలాగులు వేయటం తప్పించి ఏముండదు అక్కడ. సో మరి అధికారంలో లేకపోతేనే ఇలా భయపెడుతున్నారు కదా, ఇలా బెదిరిస్తున్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అంటారు? అధికారం లేకపోతే అంటే ఇప్పుడు వాళ్ళ నాయకుడు రౌడీ నాయకుడు కాబట్టి రౌడీలా పెంచారు జనాల్ని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు. గొడవలు ఏం లేకుండా చూస్తారు. రౌడీలు ఏం చేస్తారు? రౌడీజం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మంచి చేసే వాళ్ళని జనాలందరూ మంచి చేయించేటట్టు చేస్తారు. వాళ్ళ నాయకుడు మొత్తం 5 సంవత్సరాలు ఎట్ట రౌడీజం చేశాడో, ఎన్ని ప్రాణాలు తీశాడో అందరికీ తెలుసు. ప్రజలందరూ చూసి అందుకే ఈ సంవత్సరం ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వం గెలిపించింది. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసింది. సో మరి జగన్ గారు గెలిచే అవకాశాలు లేవంటారు? 175 వస్తాయని చెప్పాడు. 175లో ఆయనకి పంగనామాలు పడి 11 వచ్చినాయి. 11 సీట్లు. ఇటు డబ్బులు పంచుతాడు, అటు డబ్బులు పంచుతాడు. మేమే మీ అక్కాయి, మీ చెల్లి, మీ తమ్ముడిని, మీ ఇంటి బిడ్డని అంటాడు. అవి చేస్తాడు, ఇవి చేస్తాడు, పథకాలు పెంచుతానంటాడు. ఎన్ని పెంచినా ప్రయోజనం లేదు. నువ్వు సైకో రాజ్యం అని అందరికీ తెలిసిపోయిందిగా. తెలిసింగానే అందరూ మరి ఇక ఓట్లు ఎట్టేయాలా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు లేనిది ఈ మొత్తం చూసుకొని జాగ్రత్తగా ఎట్టేస్తే మనం బాగుపడతాం, మన పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉండిద్ది రేపు పొద్దున అని అందరూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు సూపర్ మెజార్టీతో. అది ఎవరు చెప్పలేదు. దాన్ని గెలుస్తామని వాళ్ళు చెప్తారు, గెలవచ్చు గెలవవచ్చు ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచిగా ప్రజలకి అనుకూలంగా చేసింది అనుకున్నా జగన్ గెలవకపోవచ్చు. చేసిందనుకో, చేయకపోతే జగన్ గెలుస్తాడు. ఏంటంటే ఇప్పుడు కక్షిపోతే రాజకీయాలు అంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చూపించేది వీళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూపించేది వాళ్ళు చూపిస్తా అంటున్నారు. అది జరుగుతుంది. అట్లా గెలిచిన తర్వాత అధికారం వరకు ఉంటే అధికారులు కూడా వాళ్ళ మాట అంటారు కదా. సో మరి అధికారంలో లేనప్పుడే ఇలా బెదిరిస్తున్నారు. ఒకవేళ అధికారం వస్తే ఎలా ఉంటుంది? అధికారంలో లేనప్పుడు అంటే అంతకుముందు కూడా టీడీపీలు కూడా ఏం చెప్పారన్న, మేము రెడ్ బుక్ రాసుకున్నాం కార్యకర్తలు అన్నీ వాళ్ళు చెప్పారు. వీళ్ళు కూడా ఇదే పాటిస్తారు, అంతే, ఏం లేదు. ఇప్పుడు రెడ్ బుక్ రాసుకోండి హామీ ఇచ్చాడు మన లోకేష్ బాబు గారు, హామీ ఇచ్చాడు. టీడీపీ కార్యకర్త చాలామందికి బాధపడ్డ వాళ్ళకి హామీ ఇచ్చాడు, నేనున్నాను, నేను కూడా రెడ్ బుక్ రాసుకుంటాను, అన్నీ రాస్తున్నాను అనేసి. సేమ్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు అమలు చేస్తున్నాడు, తప్పలేదు దాంట్లో. టీడీపీ కార్యకర్తలు బాధపడ్డారు కాబట్టి వాళ్ళు కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, వైసీపీ నాయకులు మీరు కార్యకర్తలు మీకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా రాసి పెట్టండి, నేను చూసుకుంటా అంటున్నారు నాయకుడుగా. ఇది ఈ 2 గవర్నమెంట్లు కరెక్ట్ కాదు. ఇది న్యాయం చేయడానికి వచ్చారు కానీ పగలు తెచ్చుకోవడానికి కాదు రావాల్సింది వీళ్ళు. సేమ్ ఇది ఎట్లా అవుతుందంటే అంతకుముందు తమిళనాడులో రాజకీయాల టైప్లో ఉందన్నమాట. రాజకీయాలు కూడా జయలలితనే చెరగొంగి లాగితే నేను అసెంబ్లీకి వచ్చి సీఎం అయిన తర్వాత కుర్చీ మంచి లాక్కొచ్చి కింద పడేసుకుంటా చేస్తూ సేమ్ తమిళనాడు టైప్లో అవుతుందన్నమాట. బాగా అభివృద్ధి చేద్దాము, ఈ సంక్షేమ పథకాలతో గవర్నమెంట్ లేకుండా పోతుంది, ప్రతిపక్షం కూడా అడగడానికి లేకుండా పోతుంది. వీళ్ళు తిడతారు, వాళ్ళు తిడతారు తప్పితే రెండింటికి వీళ్ళు ప్రజల కోసం ఏం చేద్దామని వీళ్ళు ఆలోచించట్లా. వాళ్ళు మీరేం చేయట్లేదు, గవర్నమెంట్ని నిలయట్లా. ఇదే తప్పితే వేరే రేవు వీళ్ళకి. ఇవాళ రెడ్ బుక్ అంటారు, వీళ్ళు వేరే బుక్ అంటారు, ఏదో చెప్తారు అంతే.